బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తున్న గాసిప్స్ కి కొదవలేదు. తాజాగా మరో టాక్ బయటకు వచ్చింది. మరి ఈ న్యూస్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ రాక కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 5-6 ఏళ్లుగా అతడి గురించి ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న చందంగానే వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై అధికారిక ప్రకటన ఏది రాలేదు. ఇంతకు ముందు మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ కథాంశంతో తెరకు పరిచయం అవుతాడని ప్రచారమైంది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ని కూడా ఎన్బీకే స్వయంగా రివీల్ చేశారు. ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించటమో లేక ఎవరైనా యువ దర్శకుడికి అవకాశం కల్పించటమో జరుగుతుందని కూడా బాలయ్య అన్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తారని అన్నారు. కానీ అది సాధ్యపడలేదు. అయితే కొన్నాళ్లకు మోక్షజ్ఞ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశం ఉందని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. మోక్షజ్ఞ క్యూలో పలువురు దర్శకులు ఉన్నారని కూడా గుసగుసలు వినిపించాయి. బోయపాటి, అనిల్ రావిపూడి, గోపీచంద్ లాంటి దర్శకులు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం కథలు రెడీ చేశారని కూడా టాక్ వినిపించింది. కానీ వీళ్లలో ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు మరోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి పేరు వినిపిస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ చిత్రానికి బోయపాటి స్క్రిప్ట్ ను రెడీ చేశారని, దీనిపై బాలయ్యతో చర్చిస్తున్నారని ఇప్పుడు మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని నందమూరి కాంపౌండ్ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే మాస్ డైరెక్టర్ మోక్షజ్ఞను కమర్షియల్ ఎంటర్టైనర్ తో లాంచ్ చేస్తే బాగుంటుందని ఎన్బీకే అభిమానులు భావిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ లాంచింగ్ గురించి బాలకృష్ణ కాంపౌండ్ నుంచి అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది.